బతుకమ్మలో 2 సాంగ్స్ పాడాను. అందులో ఒక పాట సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న బోయ సోడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ కంటి మీద కునుకోలేదమ్మా పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా కరుణించి ఒకసారి రావమ్మ మా కష్టాలెన్నో తీరునోయమ్మా ఎండిపోయే రైతు గుండెను ముద్దాడి కుండ పోతవ కురిసిపోవమ్మా సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న బోయ సోడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మా. ఇలా ఉంటుంది అనమాట పాట. అంటే రైతులు పడేవన్నీ దగ్గరుండి అది చాలా బాగా పాడించుకున్నారు. ఆ పాట యాక్చువల్లీ ట్రాక్ బాస్లో కూడా ఒక పాట పాడాను నాగార్జున గారికి. హలో బాసు యమ్మా క్లాసు అలా చూస్తే మమ్మమ్మాసు తన ఎదురిస్తే మరి మరి నిషా ముద్దుల పోరి నిన్ను మెచ్చిందిరో కోరి నా మజా మజా పెదాలు నేసే ఓ పోరి హలో బాసు అలా మత్తుగా పాడాలి. అలా చూసి ఈ ట్రెడిషనల్ గా ఇలా చూసి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఐ మీన్ ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఒక స్పెషల్ సాంగ్స్ పాడాలంటే వీళ్ళ వాయిసే సూట్ అవుతుంది. అవునవును. పల్లెటూరి యాసలో లేదంటే అది ఆంధ్ర యాస కావచ్చు, తెలంగాణ యాస కావచ్చు, యాక్సెంట్ ని బట్టి వీళ్ళైతేనే సూట్ అవుతుంది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరికీ సొసైటీ అందరికీ నేను ఇలా పోర్ట్రేట్ చేయాలంటే నేను అనుకున్నది మీరు అన్ని రకాల పాటలు పాడగలరు నేను చూపించాను. అవును, ఇవి పాడారు ఆల్రెడీ, అవును, పాడగలరు, అవకాశం ఇవ్వండి, ఇంకొక ఆణిముత్యం వెయిట్ చేస్తుందని నేను చూపించాను ఖచ్చితంగా. మీరు మీ జర్నీ కానివ్వండి. తర్వాత మూర్తి గారి గమ్యంలో పాడాను, అది ఐటెం నంబరే పాడాను గమ్యం మూవీలో కూడా. తర్వాత హత్తిరి ఎంత హుషారే చింతామణి వద్దకు చీరి దాననా అని వస్తున్నాడు, అదొకటి పాడాను. తర్వాత ఆయనకే మళ్ళీ ఇంకొకటి పాడా శ్రీశ్రీ అని కృష్ణ గారు విజయ నిర్మల గారిది 150th మూవీ ఒకటి శ్రీశ్రీ అని ఒకటి చేశారు. అందులో హరిహరన్ గారితో పాడాను. ఎన్ని జన్మల బంధమో ఇది ఎంత తీయని స్నేహమో తానన మనకే సుమా ఇది సొంతము కలిమిలోను లేమిలోను కలిసి ఉంటాము కలలలో కన్నీళ్ళనే దాచుకుంటాము. ఇలా వస్తాను. ఇదే హరిహరన్ గారితో పాడాను. హరిహరన్ గారితో ఎలా ఉంటుందండి? ఆయన లేరండి, నేను పాడినప్పుడు లేరు ఆయన తర్వాత బాంబే మిక్సింగ్ జరిగింది, ఆయన చూడలేదు ఎప్పుడు. బాలుగారు చెప్పినట్టు అప్పట్లో అందరం కలిసి పాడేవాళ్ళం, ఎవరి ట్రాక్ వాళ్ళు ఇండివిజువల్ గా పాడుకుని వెళ్ళిపోతారు, ఆ బాండింగ్ ఎక్కడొస్తుంది అని అంటూ ఉండే. ఎగ్జాక్ట్లీ. అంటే మా వరకు నేను 98లో 96, 97, 98 ఆ టైంలో కొంచెం ఉండిందండి, బాండింగ్ అంతా ఉండింది. మేము ఆల్మోస్ట్ 10 days అలా వర్క్ చేసేవాళ్ళం. రికార్డింగ్స్ కానివ్వండి, సాంగ్ రికార్డింగ్స్ కానివ్వండి, గ్రూప్స్, సోలోస్, ట్రాక్స్, అసలు ఏమి తేడా లేకుండా వర్క్ చేశాను నేను. అంటే అన్నీ నాకు ఎక్కువ ఎక్స్పీరియన్సే. తొలి ప్రేమ మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది కదా, అందులో ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ ఒక వాయిస్ వస్తుంది, అని వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆ వాయిస్ అడిగినప్పుడు వాయిస్ టెస్ట్ చేసినప్పుడు నా వాయిస్ ఓకే. సో ఆ పాట అలాగా ఏది తేడా లేకుండా ఏదంటే అదంటే అంత ఇది ఉండేదన్నమాట. అంటే దాని మీద ఏదో సాధించేయాలి, ఏదో అలానే కాదు, బట్ నేర్చుకోవాలన్న బాగా తాపత్రయంతో ఆ కలిసి వర్క్ చేసే ఒక 30 piece ఆర్కెస్ట్రా. అంటే మనం చూసాం కదండి ఇళయరాజా గారి కాన్సర్ట్లో చూసాం కదా, అలా లైవ్గా ఉండేది 10 days.
వాళ్ళు వాయించిన అంతమంది వైలిన్స్ నాకు తెలుసు, నన్ను చూస్తే గుర్తుపడతారు వాళ్ళందరూ. ఈవెన్ ట్రంపెట్స్లో కానివ్వండి, చెల్లోస్ అందరూ డెఫినెట్గా నన్ను గుర్తుపడతారు. అందరితో కలిసి కొన్ని ఇయర్స్ జర్నీ చేశాం రికార్డింగ్స్లో. ఇంట్లో ఉండేదానికంటే రికార్డింగ్స్లోనే ఎక్కువ ఉండేదాన్ని నేను. సో ఒకటేంటంటే ఎక్కువ ప్లే బ్యాక్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ మందికి నేను కనిపించలేదు. బట్ ఏంటంటే ఫీల్డ్లో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నేను చెన్నై వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అని అంటే ఇన్స్ట్రుమెంట్స్ అసలు ఎలా ఒక రికార్డ్ చేస్తారు, అసలు ఒక సింగర్గా ఒక ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలి అని అనుకుంటే తెలుసుకోవాల్సినవి ఉండాల్సినవి క్వాలిఫికేషన్స్ అంటే ఏం చెప్తారు? నేను వచ్చిన టైంలో అయితే డెఫినెట్గా డిసిప్లిన్, స్వరజ్ఞానము అండ్ గ్రాస్పింగ్, ఫాస్ట్ గ్రాస్పింగ్ అవన్నీ చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అది దానికి మించి ఇంకా అదర్ కూడా చాలా అవసరం ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అవన్నీ ఉంటేనే ఒక ప్లేబ్యాక్గా కానివ్వండి, లేకపోతే ఒక పెర్ఫార్మర్గా కానివ్వండి నిలదొక్కుకోగలమని నా ఉద్దేశం ప్రస్తుతానికి. అవి ఒక్కటే సరిపోవు. అప్పుడు మా వరకు నేను వర్క్ చేసినప్పుడు అయితే చాలా సరిపోయేది, అది ఇప్పుడు అది సరిపోదు.